ఈరోజు మనం ప్రేమ గల హృదయం గురించి ధ్యానం చేసుకుందామండి. మరి ప్రేమ గల హృదయం గురించి ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ప్రేమ గల హృదయం గురించి మేము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నింపుదల అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ గల హృదయం గురించి ధ్యానం చేద్దామండి. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేకమైన ఆకర్షణతో కూడిన ప్రేమలు ఎన్నో మనకి కనిపిస్తాయి. అంతేకాదు మరి అక్రమ సంబంధాలు, రాంగ్ రిలేషన్స్, ఇవన్నీ కూడా మరి దేవుడు అసహించుకునే ప్రేమలండి. అయితే దేవుడు ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నాడు? మరి దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. మనం కూడా ప్రేమను కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఆయన ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నాడు, ఆ ప్రేమలో ఎలాంటి లక్షణాలు ఉండాలో మనం ఒక్కసారి గమనిద్దామండి. ప్రతి మనిషి కూడా ప్రేమ గల హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో పౌలు భక్తుని జీవితాన్ని మనం గనక ధ్యానం చేస్తేనండి, మరి పౌలు మొదటి పేరు సౌలు. అతడు ఎలాంటి జీవితం జీవించాడంటే ఒక క్రీస్తు విరోధిగా, ఒక హింసకుడుగా, ఒక దూషకుడుగా, ఒక హానికరుడుగా, ఇతరులందరికీ హాని కలిగించేవాడుగా మరి సౌలు జీవితం ఉండేది. అటువంటి సౌలుకి యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షత పొందుకున్నాక అతడు పౌలుగా మార్చబడ్డాడు. మరి పౌలు గారు మరి అనేకమైన పత్రికలను రాశారు. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరి మొదటి అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రేమను గురించి ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మరి ఈ ప్రేమ గురించి మరింత లోతుగా మనం తెలుసుకోవాలంటే, ప్రేమ లక్షణాలను మనం గనక తెలుసుకోవాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేస్తేనండి మరి ఆ ప్రేమలోని లక్షణాలను మనం గమనించవచ్చు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. మరి ఇవన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మరి ఈ ప్రేమలో ఉండే ఈ గొప్ప గుణ లక్షణాలన్నీ కూడా ఎవరు నెరవేర్చారు అని మనం గమనించినట్లయితేనండి, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో నెరవేర్చారు. ఈ ప్రేమంతా మన మీద కుమ్మరించారండి. ఈ ప్రేమంతా కూడా ప్రభువు మనకి చూపించారు. మరి యేసయ్య ప్రేమ, మరి ఆ సిలువను గనక మనం ధ్యానం చేస్తే మరి ఆ ప్రేమలో మాధుర్యాన్ని మనము అనుభవించగలుగుతాం. మరి ఆ ప్రేమను మరి దేవుడు ఇతరులకు చూపించాలి అని మరి మాట్లాడుతున్నారండి. మరి ఎలా అయితే పౌలు భక్తుడు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాక ప్రేమ కలిగి ఎన్నో పత్రికలు ఆయన రాశాడు. అయితే ఎంతో మందిని ప్రభువులోనికి నడిపించాడు. ఆయన ప్రయాసపడ్డాడు. చివరి క్షణము వరకు కూడా దేవుని కొరకు ఒక పాత్రగా, ఒక సాధనముగా వాడబడ్డాడు. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులలో యోహాను మరి ప్రేమ కలిగిన వాడిగా మనకి కనిపిస్తాడండి. అయితే యేసయ్య రొమ్మున ఆనుకొనిన శిష్యుడు అని ఈ యోహాను పేరు పొందుకున్నాడు. అయితే యేసు ప్రేమించిన శిష్యుడు అని కూడా మరి ఈయనకు పేరు కలదు. అయితే ఈ యోహాను యేసయ్యను రొమ్మున ఆనుకున్నాడంటండి. యేసయ్య రొమ్మున ఆనుకున్నాడు అంటే యేసయ్య బోధల్లో, యేసయ్య ఎక్కడికి ప్రయాణం చేసినా ఆయన ప్రక్కనే ఉండి ఆయనను ఆనుకుంటూ మరి నడుస్తూ ఉండేవాడేమో. మరి యేసయ్యతో ఎక్కువ సహవాసం చేసిన వాడిగా మనకు కనిపిస్తున్నాడు. అందుకే కాబోలు మరి యోహాను మరి రాసిన సువార్త కానివ్వండి, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికలో కూడా మనకి ప్రేమ కనపడుతుంది.
ప్రేమను గురించి ధ్యానం చెయ్యాలి, ప్రేమను గురించి మనం బాగా తెలుసుకోవాలంటే మరి ఈ 4 గనక గ్రంథాలు చదివినట్లయితే ఆ ప్రేమ లోతును మనము అనుభవించగలుగుతాం. మరి యోహాను పత్రికలో మరి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపిగా చూపించాడు. అంతేకాదు మరి దేవుని ఆ ప్రేమ లేనివాడంట దేవుణ్ణి ఎరగడంటండి. మరి ఆయన దేవుని సంబంధి కాడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రేమ కలిగి ఉండాలండి. మరి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రేమను ఎంతోమంది చూపించారు. మరి యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే తన జీవితం ఎంత శ్రమల గుండా వెళ్ళిందంటే మరి దానికి కారకులు ఎవరు అంటే తన సొంత అన్నదమ్ములే. అయితే మరి చివరి దినాల్లో అతడు హృదయంలో ద్వేషం పెట్టుకోలేదు కానీ, పగను పెట్టుకోలేదు కానీ, మరి కోపాన్ని ఏది పెట్టుకోకుండా క్షమించి వాళ్ళని ప్రేమించి పోషించాడు. దావీదు భక్తుడు కూడా అంతే. దావీదు కూడా ఎంతో ప్రేమ చూపిస్తాడు తన ప్రజల పట్ల, ఎంతో ప్రేమ. దేవుని ప్రేమను అడుగడుగునా చూపించినట్లుగా దావీదు మనకి కనిపిస్తాడండి. ఇలా మరి ప్రేమను మనం చూపించే వారముగా ఉండాలి. అయితే ఎలాంటి వారిని ప్రేమించాలి? మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలంటేనండి, మన శత్రువులని మనం ప్రేమించాలండి. మనల్ని దూషించిన వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. పాపంలో ఉన్న వారిని, పాపంలో జీవిస్తున్న వారిని మనము ద్వేషించకుండా వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేసి వారిని రక్షణలోనికి నడిపించాలి. మరి అంతేకాదు మరి అనాథ బిడ్డలండి, అనాథ పిల్లలను మనము ప్రేమించాలి. పేద విధవరాళ్లను మనం ఆదరించాలి, ప్రేమించాలి. ఇలాంటి ప్రేమను ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు ఉన్నత స్థితిలో ఉన్న వారితో సహవాసాలు, వారి కొరకు ఏదో ప్రయాస పడతా ఉంటారు. కానీ అలాంటి ప్రేమ వల్ల మనకి ఏ ప్రతిఫలము పొందదు. రిలేషన్స్ పెరుగుతాయేమో, మనము నలుగురిలో పలుకుబడి ఏమన్నా వస్తుందేమో కానీ మరి దేవుడు ఏ రీతిగా అయితే ప్రేమించమన్నాడో ఆ రీతిగా మనం ప్రేమించినప్పుడు మన ఆత్మీయ జీవితం వృద్ధి చెందుతుందండి. రోగంతో వ్యాధి బాధలో ఉన్న వారిని మనం పరామర్శించాలి. వారి కొరకు, వారి ట్రీట్మెంట్ కొరకు మనం ఖర్చు పెట్టే వారంగా ఉండాలి. ఇలాంటి ప్రేమ దేవుడు మెచ్చుకుంటాడండి. ఇలాంటి ప్రేమ మనం ఇతరులకు చూపిస్తే పరలోకంలో మన ఫలము పెరుగుతుంది. అంతేకాదు ఆయన రాజ్య విస్తరణలో మనం ఖర్చు పెట్టేవారముగా ఉండాలి. మరి హిజ్కియా తన ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచాడు. మనం కూడా మన కష్టములో మనము కూడా కొంత సొమ్మును ప్రభువు కొరకు ఖర్చు పెట్టేవారంగా ఉండాలి. మరి ఇలాంటి ప్రేమ ఉండాలండి. ఈ ప్రేమను ప్రభువు కోరుకుంటున్నాడు. అంతేగాని వ్యర్థమైన ప్రేమలండి, వ్యర్థమైన ప్రేమలు, అసహించుకునే ప్రేమలు వల్ల మనకు కీడు కలుగుతుంది తప్ప మేలైతే కలగదు. ఇటువంటి ప్రేమను మనం చూపించినప్పుడు మనము గొప్పగా ఆత్మీయ స్థితి వృద్ధి చెందుతుంది. పరలోకంలో మనకు ఫలము దొరుకుతుంది. ఆయన దృష్టిలో మనము పడతామండి. దేవుణ్ణి మెప్పించేలాగా, దేవుని నుండి మనము గొప్పను కోరుకునే వారంగా ఉండాలి. మనుషులు గొప్ప మనకు అవసరం లేదు, మనుషులు మెప్పు మనకు అవసరం లేదు. కానీ మన ప్రభువును మెప్పించే పనులు మనము చేసే వారంగా ఉండాలండి. ఇటువంటి ప్రేమను ఇతరులకు చూపిద్దాం. మనుషులు ఏదో అనుకుంటారని కాదు, కానీ మనము ప్రభువు ఏదైతే మనకు చెప్పాడో ఆ పని మనం చేయడం ఎంతో శ్రేయస్కరం. మరి అలాంటి హృదయాన్ని కలిగి మనము ఇతరులను ప్రేమించడానికి ప్రయాసపడదామండి. మన వంతు కృషి మనం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మరి నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు. మేము పాపులుగా ఉండగానే మీరు సిలువలో మరణించారు ప్రభువా. మేము కూడా మీలాంటి మాదిరికరమైన ప్రేమను చూపించే కృపను దయచేయండి. ఇతరులను ప్రేమించే హృదయం మాకు దయచేయండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాం. అట్టి ప్రేమ హృదయాన్ని మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.